అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ మదిమెచ్చిన చెలి. హాయ్ డాడీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ డాడీ మీదకి దూకేసింది హరి. హాయ్ సార్, నమస్తే అంటూ ఎదురొచ్చాడు సిద్ధు. ఒక్కసారిగా అంజు కళ్ళు పేలిపోయాయి. సిద్ధు ఇక్కడేంటి అని, ఎంతో పరిచయం ఉన్నవాడిలా మాట్లాడుతున్నాడని. హాయ్ అంటూ చిన్నగా నవ్వాడు హర్ష. ఇక నేను వెళ్తాను సార్ అంటూ వెళ్తున్నవాడల్లా అంజలిని చూసి ఆగిపోయాడు. హర్ష పాపని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతే, అంజు ఎలా ఉన్నావు అన్నాడు షాక్లో నుండి తేరుకొని. సిద్ధు నువ్వేంటిక్కడ? అయినా ఆయన నీకెలా తెలుసు? ఆయన చెబితేనే కదా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నాను అన్నాడు నవ్వుతూ. ఫ్యూజులు ఎగిరిపోయాయి అంజలికి. ఏంటి, నువ్వు హర్ష సార్ దగ్గర పనిచేశావా? అంటే ఆయన చెబితే నువ్వు నా దగ్గర ఉన్నావా? అవును. మరి ఇన్ని రోజులుగా నాకెందుకు చెప్పలేదు? సార్ నీతో చెప్పకూడదని చెప్పారంజు. అంటే నువ్వు కూడా నన్ను మోసం చేశావా సిద్ధు? ఆమె మాటకి బాధగా చూశాడు సిద్ధు. ఇక వెళ్ళు అని అక్కడి నుండి వెళ్తుంటే, అంజు ప్లీజ్ నన్ను మోసగాడిలా చూడకు. సార్ చెబితేనే నీ దగ్గరున్నాను. సర్లే, నువ్వేం చేస్తావు? నేను ఎక్కడ బాధపడతానోనని ఆయన టెన్షన్ పడి నాకు ఏం కాకుండా నిన్ను గార్డెనర్గా అపాయింట్ చేశాడు అని అంటుంటే, అవును అంజు, నువ్వంటే సార్కి చాలా ఇష్టం. అందుకే నిన్ను కంటికి రెప్పలా కాచుకున్నాడు తెలుసా? కాకపోతే మీరెందుకు విడిపోయారో నాకు తెలీదు. అందుకే నిన్ను ఆ రోజు అడిగి తెలుసుకున్నాను. మరోసారి హర్ష ప్రేమ తెలుస్తుంటే ఓకే సిద్ధు అని నవ్వుతూ చెప్పి అక్కడి నుండి హర్ష కోసం వెళ్ళింది. తండ్రి కూతుర్లు ఆడుతూ కనిపించారు. వాళ్ళిద్దరినీ రిప్పవేయకుండా అలాగే చూస్తూ ఉండిపోయింది. పిల్లో తీసి హర్ష మీదకి విసిరిన హరి, హర్ష తాకకుండా తప్పుకోవడంతో అంజలికి తాకింది. అప్పుడు వాళ్ళ లోకం నుండి బయటకు వచ్చి నవ్వుతూ చూసింది ఇద్దరిని. మమ్మీ కమాన్ అంటూ చాలా ఎనర్జెటిక్గా అరుస్తూ పిలుస్తోంది హరి. అంజు నవ్వుతూ పిల్లో తీసి ఆమెను పట్టించుకోకుండా ఏటో చూస్తున్న హర్ష మీదకి విసిరింది. అలా ఆమె చూపులని పసిగట్టిన హర్ష డెఫినెట్గా అతని మీదకి విసురుతుందని ఒక చేత్తో పిల్లోని పట్టుకొని హరిని చూస్తూ ఉన్నాడు. డాడ్ కమాన్ అంటూ అరుస్తూ ఉంది పాప. సైలెంట్గా ఉన్నాడు హర్ష. ఇక ఎవరి మీదకి వేస్తాడా అని అటు అంజు చూస్తోంది, ఇటు హరి చూస్తోంది. డాడ్ అంటూ అరుస్తూ ఉంది హరి. పిల్లో తీసి హరిని చూస్తూ అంజు మీదకి విసిరాడు హర్ష. అప్పటి వరకు టెన్షన్ పడ్డ అంజు ఒక్కసారిగా నవ్వుతూ పిల్లోని క్యాచ్ పట్టుకుని నవ్వుతూ హర్ష మీదకి మళ్ళీ విసిరింది. ఇక హరి ఆపడం మానేసి వాళ్ళిద్దరి వంక అలాగే నవ్వుతూ కేరింతలు కొడుతూ చూస్తోంది. మమ్మీ ఫాస్ట్ అంటూ అరుస్తుంటే విసిరిన పిల్లోని పట్టుకొని హర్ష దగ్గరికి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది అంజు. ఇక ఆమె అలా దగ్గరకొస్తుంటే సైడ్ స్మైల్ చేస్తూ ఆమె చేతిలో ఉన్న పిల్లో విసిరి కొడుతుంటే గట్టిగా పట్టి దగ్గరికి లాక్కున్నాడు. అలాంటి చర్యని ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వచ్చి అతని కౌగిట్లో వాలింది. హరి వీళ్ళిద్దరినీ చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి హర్ష మీదకి దూకింది. తనని ఇంకో చేత్తో ఎత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టాడు హర్ష. పాపకి చాలా సంతోషంగా అనిపించింది అంజలికి. ముగ్గురు హ్యాపీ ఫ్యామిలీ అని ఫుల్ఫిల్ అయిపోయింది ఆ రోజు. డాడీ ఐఎమ్ సో హ్యాపీ. నువ్వు వచ్చాక మేము ఎంత హ్యాపీగా ఉన్నామో తెలుసా? నువ్వు రాకముందు మమ్మీ చాలా డల్గా ఉండేది. తనని చూస్తే నాకు చాలా బాధ అనిపించేది. ఎందుకో అలా డల్గా ఉందో చెప్పేది కాదు. నువ్వు వచ్చాక మమ్మీ ఫేస్లో హ్యాపీ వాళ్ళ స్మైల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది డాడీ. లవ్ యూ డాడీ అంటూ బుగ్గకు ముద్దిచ్చి మెడ చుట్టూ చేతులు బిగించింది. కూతురు మాటలకి తలెత్తి ఓరగంట అంజలిని చూశాడు. తల కిందకి దించి సన్నగా కన్నీటి పొరని అతనికి కనిపించకుండా కిందకి చూస్తూ కనిపించింది. ఆమె భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని ఇద్దరిని హత్తుకున్నాడు. అతని స్పర్శకి మనసు ఉక్కిరిబిక్కిరవుతుంటే అతని నడుము చుట్టూ చేయి వేసి కళ్ళు మూసుకుంది. హర్ష భుజంపై అలాగే నిద్రలోకి జారుకుంది పాప. కూతుర్ని బెడ్పై పడుకోబెట్టి అంజలిని తీసుకుని టెర్రస్ మీదకెళ్లాడు. చూస్తోంది అతన్ని ఏం చేస్తాడా అని. ఆమెని లిఫ్ట్లో పైకి తీసుకెళ్లి చీకట్లో వదిలాడు. భయం వేసింది కానీ హర్ష ఉన్నాడుగా అన్న ధైర్యం కూడా ఉండడంతో ఏం మాట్లాడట్లేదు. అర్థమైంది తనకి ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశాడని. ఆమె పెదవులు సన్నగా సాగుతున్నాయి. లైట్స్ ఆన్ అయ్యి ఆమె ముందు నీస్ మీద కూర్చొని ఫ్లవర్ పట్టుకున్నాడు హర్ష. అస్సలు
కళ్ళు నమ్మలేనట్లుగా చూస్తోంది అంజు. హర్ష ఆమెకి లొంగి ఉండడం ఏంటని అసలేం అర్థం కాలేదు ఆమెకి. ఐ లవ్ యూ అంజు. అండ్ ఐఎమ్ సారీ. నా పిచ్చి ప్రేమతో నిన్ను చాలా బాధ పెట్టాను అంటుంటే, హర్ష నువ్వేంటి నాకు సారీ చెప్పడం ఏంటి? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఐ కాంట్ బిలీవ్ దిస్. నో హర్ష, నువ్వెప్పుడు యాటిట్యూడ్గానే ఉండాలి. ఇలా ఒకరికి లొంగి ఉండడం నాకేమాత్రం నచ్చదు. అది నాకు కూడా అంటూ హర్షని అత్తుకుపోయింది అంజు. ఆమె జడలో రోజ్ ఫ్లవర్ పెట్టి అమాంతం ఎత్తి గిరగిరా తిప్పేశాడు. రేపు నీకు సర్ప్రైజ్ ఉంది అంటుంటే ఏంటని చూస్తోంది. చెప్పను, చేసి చూపిస్తా అంటూ ఆమెను ముందుకు తీసుకెళ్లి అక్కడ అరేంజ్ చేయించిన టేబుల్ దగ్గరగా వచ్చి ఆమె చెయ్యి పట్టుకొని కేక్ కట్ చేసి ఆమె నోట్లో పెట్టి నోటికందించిన కేక్ని అతను అందుకున్నాడు. కొన్ని నిమిషాలు వాళ్ళిద్దరి మధ్య కాలం స్తంభించిపోతే ఇద్దరి ప్రేమకి గుర్తుగా వర్షం వాళ్ళిద్దరి తనువులని తాకింది. ఆ వర్షం వాళ్ళకి ఎంతో ఆత్మబంధువులా మారిపోయింది. ఎందుకంటే వాళ్ళు కలిసిన ప్రతిసారి వర్షం కూడా తోడవుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది అంజలికి. ఆ రోజు రాత్రి అక్కడే వర్షం పడకుండా సెటప్ చేసి అతని ప్రేమ మొత్తం ఆమె మీద చూపించాడు. ఒక్క రాత్రికి ఏం సరిపోతుంది? నెక్స్ట్ డే మార్నింగ్ మత్తుగా కళ్ళు తెరిచి చూసిన అంజలికి పక్కన హరి కనిపించలేదు. ఎక్కడికెళ్ళింది అని దిగబోతుంటే ఆమె ఒళ్ళు ఎవరో బాగా కుమ్మినట్లు ఉండడంతో లేవలేకపోయింది. హర్ష ఆమెను అమాంతం ఎత్తి వాష్రూంలో దింపి హాట్ షవర్ ఆన్ చేశాడు. ఎక్స్పెక్ట్ చేయలేదు అంజు. షాకింగ్గా చూస్తోంది అతన్ని. పాప స్కూల్కెళ్ళింది, యూ డోంట్ వర్రీ అంటూనే ఆమె మీద ఉన్న బట్టలని రిమూవ్ చేసేశాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూస్తూ కళ్ళు కిందకి దించి అతని గుండెలపై తల పెట్టుకుని కళ్ళు గట్టిగా మూసింది. ఆమెను దూరం జరిపి వెచ్చటి కౌగిలిని ఆమెకిచ్చి హాట్ వాటర్ ఆమె బాడీని తాకుతూ కిందకి జారుతుంటే వాటర్తో పాటు అతని పెదాలు కూడా ఆమె శరీరాన్ని స్పృశిస్తున్నాయి. ఒళ్ళు మళ్ళీ మత్తులోకి వెళ్ళిపోతుంటే అతను పెట్టిన పంటిఘాట్లు మంట పుడుతుంటే వాటిని అతని నాలుకతో లిక్ చేస్తూ నొప్పిని తగ్గించాడు. ఇక అతను ఆమెకు మెడిసిన్లా మారి పెయిన్స్ని తగ్గిస్తూ మరొకసారి అతని తాకిడితో మత్తులోకి దించి ఆమెను అతని వశం చేసుకున్నాడు గంటపాటు. ఇక ఆఫ్టర్ 1 అవర్ టవల్ చుట్టి ఆమెను 2 చేతుల్లో ఎత్తి బెడ్రూమ్లోకి తీసుకొచ్చాడు హర్ష. ఇక నువ్వెళ్ళు హర్ష, నేను బట్టలు మార్చుకుంటాను అంటూ అటువైపు తిరుగుతుంటే, నీ బాడీలో చూడలేని పార్ట్స్ కూడా ఉన్నాయా అని నవ్వుతూ వార్డ్రోబ్ ఓపెన్ చేసి మెరూన్ కలర్ శారీ, గోల్డ్ కలర్ బార్డర్తో ఉన్న కంచి పట్టు చీరను తీసి ఆమెకు కట్టడానికి సిద్ధమవుతుంటే నోరు తెరుచుకొని మరీ ఆశ్చర్యంగా చూస్తోంది. నువ్వు నాకు చీర కడతావా? నీకు కట్టడం వచ్చా? ఏ ఇదేమైనా బ్రహ్మ విద్య రాకపోవడానికి? విప్పడానికి వస్తుంది కానీ కట్టడానికి ఎందుకు రాదు అని కొంటెగా చెబుతూ ఆమెకు బ్లౌజ్ పెట్టికోట్ తొడిగి చీర కూడా కడుతుంటే బాడీని వదిలేసి చూస్తోంది అతన్ని. ఇక ఆమెకు చీర కట్టి మిర్రర్ ముందు కూర్చోబెట్టి లైట్గా మేకప్ అద్ది అతను కూడా డ్రెస్అప్ అయ్యాడు. మెరూన్ కలర్ షెర్వానీ, గోల్డ్ కలర్ స్టోన్ డిజైన్తో చాలా అందంగా ఉన్నాడు అతను. కొత్తగా కూడా కనిపిస్తున్నాడు. ఎన్నడూ అలాంటి డ్రెస్లు చూడలేదు అతన్ని. నోరు వదిలేసి చూస్తున్న అంజలిని చూసి చిన్నగా నవ్వుకుంటూ, ఏంటి సైట్ కొడుతున్నావా అన్నాడు. అవును, చాలా బాగా నచ్చేస్తున్నావు. అబ్బో అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెట్టి మీటూ అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. ఇక అంజు చెయ్యి పట్టుకొని కిందకి వచ్చి ఆమెను కార్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేశాడు. కార్ నేరుగా ఒక పెద్ద మండపం ముందు ఆగింది. ఎవరి పెళ్ళి అని అడిగింది. నవ్వుతున్నాడు కానీ చెప్పట్లేదు. ఇక ఆమెను సరాసరి తీసుకెళ్లి పీటల మీద కూర్చోబెట్టి ఆమె పక్కన హర్ష కూర్చున్నాడు. అసలేం అర్థం కావట్లేదు అంజలికి. పంతులు గారు మంత్రాలు చదువుతున్నారు. చుట్టూ బాజా భజంత్రీలు, ఎదురుగా చాలామంది గెస్ట్లున్నారు. లెక్కలేనంత మంది. వాళ్ళని చూస్తుంటే ఆమెకు కలలో ఉన్నట్లే అనిపిస్తోంది. మమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది హరి. మెరూన్ కలర్ పట్టు పావడలో, మెడలో డైమండ్ నెక్లెస్, నడుముకు వడ్డానం, పాపిట్లో పాపిడబిల్ల. తన కూతుర్ని చూస్తుంటే 2 కళ్ళు చాలవేమో అన్నంత అందంగా కనిపిస్తోంది. ఇక కూతుర్ని మధ్యలో కూర్చోబెట్టుకున్నారిద్దరు. పెళ్లి మంత్రాలు మొదలయ్యాయి. ఇద్దరు చేయాల్సిన తంతును శ్రద్ధగా చేస్తున్నారు. హర్ష అంజలిని చూపు మరల్చకుండా చూస్తూ పంతులు గారు అతని చేతికి తాళివ్వడంతో దాన్ని తీసుకొని ఆమె మెడలో కట్టి పాకెట్లో కుంకుమ అద్దాడు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంజు.
ఇంత సర్ప్రైజ్ ఇస్తాడని సంతోషమైతే ఆకాశమే హద్దయింది ఆమెకి. అతన్ని హత్తుకొని ముద్దుల వర్షం కురిపించాలని మనసు తపిస్తున్నా అక్కడ అందరున్నారని జరిగే కార్యక్రమాన్ని చూస్తూ ఉండిపోయింది. అంతలోని ఎదురుగా చూస్తున్న దృశ్యానికి ఆమె కళ్ళు అలాగే నిలిచిపోతే, అమ్మా అంజు అన్న పిలుపుకి ఈ లోకంలోకి వచ్చింది అంజు. అప్పుడు తేరుకొని అమ్మా, నాన్న అంటూ ఏడుస్తూ ఇద్దరికీ కరుచుకుపోయింది అంజు. ఇక కాసేపటిదాకా హర్ష వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు. తల్లిదండ్రులని మనస్ఫూర్తిగా హత్తుకొని ఆమె మనసులో ఉన్న బాధని అంతా బయటకు పంపించి ఎలా ఉన్నారని అప్పుడు అడిగింది. నిన్ను వదులుకొని ఎలా ఉంటాం తల్లి, అస్సలు బాలేము. నువ్వు కలిసావుగా, ఇప్పుడు బావుంటాంలే అని బాధగా చెప్పాడు తను. ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుంది అంజు. అప్పుడే ఇంకొకరు కూడా స్టేజ్ మీదకొస్తుంటే ఆమె కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. అతను దగ్గరికి వచ్చి అమ్మ అంజలి అన్నాడు. హర్ష పిడికిలి బిగిసింది. నిప్పు కనికల్లా మారాయి అతని కళ్ళు. నన్ను క్షమించమ్మా అంటూ అంజలి కాళ్ళ మీద అమాంతం పడిపోయాడు హరిశ్చంద్ర. అతని చేతులు ఆమె కాళ్ళని తాకకముందే గబుక్కున దూరం జరిగింది. అయ్యో, మీరు పెద్దవారు, మీరు నా కాళ్ళు పట్టుకోవడమేంటి? వద్దండి అంటూ, పర్వాలేదు తల్లి, నేను చాలా పాపం చేశాను, నిన్ను చాలా బాధ పెట్టాను, నాకిలాంటి శాస్తి జరగాల్సిందే అంటూ బాధపడుతుంటే, మిస్టర్ హరిశ్చంద్ర, నిన్నెవడు ఇక్కడికి రమ్మన్నాడు? అయినా నీ ఆరోగ్యం బాగాలేదని చెప్పింది, 2 రోజుల్లోనే ఎలా బాగైపోయింది అని సీరియస్గా అడుగుతున్న కొడుకు మాటలకి, నిన్ను కలవాలని అలా చెప్పి మీ అమ్మను పంపించాను. అలాగైనా వస్తారేమో అనుకున్నాను. అచ్చా, నేను వస్తానని అనుకున్నావా? ఇంకా నీ దొంగ ప్రేమలో నాకేం అవసరం లేదు, కానీ ఇక్కడి నుంచి దొబ్బేయ్. నాన్న, నన్ను క్షమించు, కోడలి గురించి తెలియక అలా మాట్లాడాను అంటూ బాధపడుతుంటే అసహనంగా ఫేస్ పెట్టాడు హర్ష. అమ్మ అంజలి అంటూ వచ్చింది హైందవి. మాట్లాడలేదు హర్ష. ఇంకా కోపం పోలేదా నా మీద అంటూ కొడుకుని చూసింది. నాకెవరి మీద కోపం లేదు, నేనెవరి మీద కోపం పెంచుకోవాల్సిన అవసరం లేదు అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు. అంజలి అత్తమామ కాళ్ళకి నమస్కారం చేసింది. ఆమెని గుర్రుగా చూస్తున్నాడు హర్ష. అంజుతో పలకరింపులు పూర్తి కావడంతో పాపని చూశారు. పాపకి ఏం అర్థం కాకుండా అయోమయంగా చూస్తోంది. ఎలా ఉన్నావు బంగారం అంటూ దగ్గరికెళ్ళింది హైందవి. ఆమెని అలాగే చూస్తుందే కాని దగ్గరికెళ్ళట్లేదు. తను గ్రాండ్మా, వెళ్ళు బేటా అని చెబుతోంది అంజు. కానీ ఇంతకుముందు ఆమెను చూసిన పరిచయం లేదు కాబట్టి వెళ్ళడానికి తటపటాయిస్తూ చూస్తుందే కానీ మాట్లాడట్లేదు. ఆమెను ఎత్తుకొని, నేను నీ నానిని, మీ డాడీకి అమ్మని, ఎందుకు నన్ను అలా చూస్తున్నావు అంటూ ముద్దు చేసింది. ఇక అంజు వాళ్ళ పేరెంట్స్ కూడా పాపని తీసుకొని ముద్దు చేశారు. వాళ్ళ పలకరింపులు అయిపోవడంతో అప్పుడే పరిగెత్తుకుంటూ వచ్చి అన్నయ్యని గట్టిగా హత్తుకుపోయింది అలేఖ్య. అన్నయ్య, నన్ను మర్చిపోయావు కదరా, ఒక్కసారి కూడా నన్ను చూడాలనిపించలేదు కదా అని ఏడుస్తూ అంటుంటే ఆమె కన్నీటిని తుడిచి నుదిటిన ముద్దు పెడుతూ, ఆయన గారు చేసిన పాపానికి మీరిద్దరు కూడా బలయ్యారు అన్నాడు. ఇక ఇప్పటికైనా మనందరం కలిసి ఉందాంరా, నాకు మిమ్మల్ని వదిలి ఉండాలనిపించట్లేదు అని ఏడుస్తూ చెబుతుంటే చిన్నగా నవ్వి చెల్లి తల నిమిరాడు. వదినా, ఎలా ఉన్నావు అంటూ పలకరించింది. బావున్నానని తలూపింది అంజు. నువ్వెలా ఉన్నావు అలేఖ్య? బాగోలేను వదినా, అస్సలు బాగోలేను, మీరు లేకపోతే నాకేం నచ్చట్లేదు అంటుంటే ఇప్పటి నుండి బావుంటుంది అంటూ నవ్వింది అంజు. ఇక అంతలోనే హర్ష అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి హర్షని గట్టిగా కరుచుకుపోయాడు రాహుల్. అతనికైతే హర్షని చూడగానే కంట్లో నీళ్లు చేరిపోయాయి. నన్నొక మంచి పొజిషన్లో ఉంచి నాకు దూరంగా వెళ్ళిపోయావు, లేదు దూరంగా పంపించేశావు అంటూ ఏడ్చాడు రాహుల్. తనని ఆస్ట్రేలియా పంపించాడులేండి తన కెరీర్ కోసం. సరే కానీ ఎలా ఉన్నావురా? నువ్వు పెట్టిన భిక్ష. ఎలా ఉంటాను, బావున్నాను అన్నాడు రాహుల్. ఎక్కువ చేయగాని నీ టాలెంట్తో నువ్వెళ్ళావు, అది నీ గొప్పతనం రా. సరే కానీ మొత్తానికి పెళ్లి చేసుకుంటున్నావుగా, ఐఎమ్ సో హ్యాపీ అంటూ అంజలిని చూసి, అంజలి ఎలా ఉన్నావు అని అడిగాడు. బావున్నానన్నయ్య అని నవ్వింది. అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. ఇక అందరూ కలిసిపోవడంతో రాహుల్, నీకో సర్ప్రైజ్ రా అన్నాడు. ఏంటని చూస్తున్నాడు. అలేఖ్య చెయ్యి పట్టుకొని రాహుల్ చేతిలో పెట్టి, నా చెల్లిని పెళ్లి చేసుకోరా అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తున్నాడు రాహుల్. అవునరా, నాకు ఇంతకంటే మంచి అబ్బాయిని వెతకడం చేత కాదు అని చెబుతూ పంతులు గారితో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి పెళ్లి ముహూర్తం పెట్టమని.
అలేఖ్య షాక్ కొట్టినట్లు రాహుల్ని చూస్తూ ఉండిపోయింది. నేనంటే నీకిష్టమా అన్నాడు రాహుల్. మా అన్నయ్యకి ఏది ఇష్టమైతే అది నాకు ఇష్టమే. సో మీరు కూడా ఇష్టం అని నవ్వింది చిన్నగా. ఇక ఆల్మోస్ట్ అందరూ హ్యాపీగానే ఉన్నారు. పంతులు గారు ఇద్దరి పేర్ల మీద పలానా రోజు బాగుందని చెప్పడంతో ఆ రోజు పెళ్లి డేట్ కూడా ఫిక్స్ చేసుకొని అతిథులు అందరితో ఫోటోలు దిగేసి లంచ్ కూడా చేసేసి ఇంటికి బయలుదేరిపోయారు. అసలు నా పేరెంట్స్ మీకెలా తెలుసు అంటూ హర్ష పక్కన నిలబడి అడిగింది అంజు. తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదుగా. ఒకరి మీద ప్రేమ ఉంటే వాళ్ళ బయోడేటా మొత్తం తెలుసుకోవచ్చు. సరే కానీ నీ పాస్ట్లో ఏం జరిగిందో, నువ్వెందుకు సన్యాసం తీసుకున్నావో నాకింకా చెప్పలేదు అంటుంటే నవ్వి, నేను ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయిని. నా తల్లిదండ్రులు వ్యవసాయం పనులకి వెళ్ళేవారు. ఆ ఊరిలో ప్రెసిడెంట్ చాలా క్రూరుడు. వ్యవసాయం నుండి వచ్చే డబ్బుని రూపంలో 40% లాక్కునేవాడు. అలాగే నచ్చిన అమ్మాయిని వాడి పక్కలోకి రప్పించుకునేవాడు. అలా ఒకరోజు వాడి కళ్ళు నా మీద పడ్డాయి. మా ఇంటికి వాడి జీతగాడిని పంపించి విషయం చెప్పించాడు. రేపటికల్లా నీ కూతుర్ని ప్రెసిడెంట్ గారి ఇంటికి పంపించకపోతే ఈ ఊర్లో మీ ఇల్లు నామరూపం లేకుండా చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు వాడు. ఇక మాకు వాడి పిలుపుతో షాక్ కొట్టినట్లు మారిపోయాం. ఏం చేయాలో పాలుపోవట్లేదు. ఏడుస్తూనే ఉన్నాం ఆ రోజంతా. వాడి దగ్గర పంపిస్తే నా జీవితం సర్వనాశనం అవుతుందని అమ్మ నాన్న బాగా ఆ రోజు రాత్రంతా ఆలోచించి నన్ను హైదరాబాద్కి పంపించారు. అలా రోడ్ల మీద తిరుగుతుంటే ప్రెసిడెంట్ గాడి మనుషులు నన్ను వెతకడానికి సుమోలేసుకొని తిరిగారు. వాడికి ఎలాగో నేను దొరికిపోతానని భయం వేసి ఏం చేయాలా బాగా ఆలోచించి సన్యాసం తీసుకోవాలని ఫిక్స్ అయ్యి హిమాచల్ ప్రదేశ్కి ప్రయాణమయ్యాను. పంట అమ్మగా వచ్చిన డబ్బులు నా చేతిలో పెట్టి పంపించారు నా తల్లిదండ్రులు. నా మీద కోపంతో మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో అని చెప్పినా కానీ వినిపించుకోలేదు. మాకు తెలియకుండా పారిపోయిందని ఒక లెటర్ కూడా రాసి వాళ్ళ చేతిలో పెట్టి వచ్చాను. ఇక తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఇక అది జరిగింది. ఇప్పటికి కూడా వాడి చెరలోనే ఉంది నా ఊరు. నేను ఆ ఊర్లో ముఖ్యమైన పాత్రని పోషించేదాన్ని. ఏ పండుగ జరిగినా అమ్మవారికి నగలని నా చేతితోనే సమర్పించేవారు. చాలా ఏళ్ల క్రితం నా చిన్నప్పుడు ఊరికి అంటువ్యాధులు సోకి చాలామంది చనిపోతుంటే ఒక పెద్ద గురూజీ వచ్చి నా జాతకాన్ని చూసి అమ్మవారికి నా చేతులతో పూజ జరిపిస్తే వ్యాధులన్నీ నయమయ్యి సుఖ సంతోషాలతో ఈ ఊరు విలసిల్లుతుందని చెప్పడంతో నా చేతులతో తల్లికి పూజ చేయించారు. ఇక అప్పటి నుండి ప్రతి సంవత్సరం నా చేతులతోనే అమ్మవారికి పూజ చేసేదాన్ని. ఎప్పుడైతే ఊర్లోకి కొత్తగా వచ్చిన ఆ ప్రెసిడెంట్ మా ఊరిని శాసిస్తున్నాడో అప్పటి నుండి మళ్ళీ దుఃఖంలోకి వెళ్ళిపోయింది. నేను వచ్చాక ఇంకా ఎలా ఉందో ఏంటో తెలీదు అని చెబుతుంటే హర్ష కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి. అది గమనించిన అంజు అతని చెయ్యి పట్టుకొని ప్రెస్ చేసి, ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేద్దాం. కానీ నా ఊరు బాధలలో ఉందని నాకు బాధేస్తుంది. వారానికి ఒక అమ్మాయి కావాలి వాడికి. ఏదో ఆ ఊర్లో బ్రతుకుతున్నారంతే చావలేక. ఈ సమస్యకి పరిష్కారం దొరికితే బావుండు అనిపిస్తుంది అంటుంటే ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ, అంతా నేను చూసుకుంటాను, యూ డోంట్ వర్రీ. ఈ చిన్నదానికి నువ్వు బాధపడి నన్ను బాధపెట్టకు అని చెప్పాడు హర్ష. ఇక హర్ష అభయం ఇచ్చాడు అంటే ఖచ్చితంగా ఊరు సమస్యల్లో నుండి బయటపడుతుందని ఆమె నమ్మకం. చాలా థ్యాంక్స్ హర్ష అంటూ అతన్ని హత్తుకొని గుండెలపై ముద్దు పెట్టింది. యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. చాలా నచ్చేసావు ఈరోజు అంటూ ఆమె పెదాలపై ముద్దిచ్చాడు. ఇక ఈ స్టోరీని ఇంకా ల్యాగ్ చేయడం నాకు ఇష్టం లేదు. దీనికి సీక్వెల్ కావాలంటే ఊర్లో స్టోరీ స్టార్ట్ అవుతుంది మన ప్రెసిడెంట్ గాడితో. అవసరం లేదు అనుకుంటే కామెంట్ చేయండి. కానీ ఈ స్టోరీ ఎలా ఉందో మాత్రం మీ అభిప్రాయాలని నాతో పంచుకోండి. జిందాబాద్. ఇట్లు రైటర్ అర్చన రాజశేఖర్.